బుచ్చిరెడ్డిపాళెం పట్టణం కనిగిరి రిజర్వాయర్ సమీపంలోని హరిహర మహాశక్తి పీఠంలో వెలసియున్న శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, మండల పూజ, శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి కుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యావహాచనం, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో నూతన దంపతులతో పాటు పలువురు దంపతులు పాల్గొని నిష్ఠతో కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హరిహరులు ఉన్నారు కాబట్టి దీన్ని హరిహర క్షేత్రము, హరిహర మహాశక్తి క్షేత్రము. మహాశక్తి దేవత కూడా ఉన్నది, పోలేరమ్మ స్వరూపముగా, కనకదుర్గమ్మ వారి స్వరూపముగా అటువంటి క్షేత్రం. స్వరూపాయ సృష్టి సిద్ధ్యాది కారకాః బ్రహ్మ విష్ణు మహేశ్వేంద్ర యథాక్షి వీరావర్తనాభి సరవితముల్పరత్తోస్తరీయ శాశ్వత స్వర్గలోకి విశ్వకర్మేజాదస్య జన్మ ప్రకృతి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయభ్యాం నమః. శక్తి ఎవరికి లేదు. అయ్యో నాలో కూడా అంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి ఆ మాంగళ్య శక్తి నాకు తెలుసు, పరమేశ్వరా నీవు తీసుకో అన్నాడు. ఇంట్లో అమ్మవారి తత్వం మీకు ఏమీ చెయ్యదు, ఎందుకంటే నా మాంగళ్యం ఇచ్చినటువంటి గురుదేవులని ఎప్పుడు కూడా మనం ఏ కార్యం తలపెట్టినా తల్లిదండ్రులని మనకి విద్యా బుద్ధులు. రోజు క్రితము మనము హరుని కూడా ప్రతిష్ఠించుకున్నాం, హరిని కూడా ప్రతిష్ఠించుకున్నాం. సత్యనారాయణ స్వరూపం మన బుచ్చిరెడ్డిపాళెం కనిగిరి రిజర్వాయర్ దగ్గర హరిహర మహాశక్తి శ్రీ జ్ఞానదుర్గామల్లేశ్వర శక్తిపీఠంలో ఉన్నాము. ఈ రోజున శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి, శ్రీ రమ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండలము పూర్తయిన సందర్భముగా మండల పూజ కార్యక్రమములు మరియు శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణ కార్యక్రమానికి ఈరోజు వేలాది మందిగా భక్తాదులు విచ్చేసి అత్యంత వైభవముగా ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని
ప్రతి ఒక్కరు కూడా వీక్షించారు. అలాగే మాకు ముఖ్యంగా సహకరించి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.